పెళ్లిళ్ల సీజన్ వస్తుందంటే చాలు అందరి కళ్ళు ఆ రాయల్ లుక్ ఇచ్చే పోల్కీ డైమండ్స్ వైపే వెళ్తాయి. కాని లక్షలు పోసికొనే ఈ పోల్కీ డైమండ్స్ని తిరిగి అమ్మాలనుకుంటే వాటికి రీసేల్ వాల్యూ ఎందుకు అమాంతం పడిపోతుందో మీకు తెలుసా? ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు పోల్కీ డైమండ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి పాలిష్ చెయ్యని, కట్ చెయ్యని రా డైమండ్స్. భూమిలో సహజంగా దొరికే వజ్రాలను ఎలాంటి షేప్ మార్చకుండా, మిషన్లతో పాలిష్ చెయ్యకుండా డైరెక్ట్గా నగల తయారీలో వాడతారు. అందుకే ఇవి చాలా ట్రెడిషనల్ అండ్ గ్రాండ్ లుక్ని ఇస్తాయి. నార్మల్ పాలిష్డ్ డైమండ్స్కి ఉన్నట్లు క్యారెట్, క్లారిటీ లాంటి ఖచ్చితమైన స్టాండర్డ్స్ ఈ అన్కట్ వజ్రాలకు ఉండవు. అంతేకాదు, ఈ పోల్కీ వజ్రాలు నగల్లో బాగా మెరవడానికి వాటి వెనుక సిల్వర్ ఫాయిల్ లేదా లాక్ పెట్టి డిజైన్ చేస్తారు. మీరు కొనేటప్పుడు ఆ మైనం బరువుకి కూడా వజ్రం ధర, బంగారం ధర కలిపి చెల్లిస్తారు. కాని మీరు తిరిగి అమ్మడానికి వెళ్ళినప్పుడు ఆ మైనం మొత్తం తీసేసి కేవలం కరిగిన బంగారం బరువును మాత్రమే లెక్కిస్తారు. ఆ రా డైమండ్స్కు జ్యువెలర్స్ పెద్దగా విలువ కట్టరు. పైగా మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ పేరిట 20–30% కోత విధిస్తారు. ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన కొలుగూరి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.